హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప వేపుడు నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రసంలోకి చాలా బావుండిద్ది రసం కాంబినేషన్‌లో. ముందుగా ఒక గిన్నె తీసుకొని బంగాళదుంపలను సగానికి కట్ చేసుకొని వాటర్‌లో వేసి బాగా కడగాలి. కడిగిన వాటర్‌ని వంపేసి మళ్ళీ వాటర్ పోసి స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టాలి. ఈలోపు వేపుడులోకి మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం చాలండి అల్లం, మళ్ళీ ఎక్కువేస్తే అదే ఫ్లేవర్ వస్తుంది. ఒక 4 వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చిగా పట్టుకోవాలని, మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు. ఇలా బంగాళదుంపలు బాగా ఉడికిపోయాయి. అవి తొక్క తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. మరి లావుగా కంటే కూడా సన్నగా ఉంటే బాగుంటుంది తినటానికి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడయిందో లేదో చూసుకొని పోపు దినుసులు వేయాలి. అవి బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా వేగనివ్వాలి. అవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి బాగా వేగనివ్వాలి. దాంట్లో ఉప్పు, పసుపు ఇందాక దాంట్లో వేసామండి మసాలాలో. ఇప్పుడు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోద్ది. ఇందాక వేసుకున్న మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి అవి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసి అవి కట్ చేసుకున్నాం కదా బంగాళదుంప ముక్కల్ని, అవి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప వేపుడు రెడీ.